బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో మంచి ఊపి మీదున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకి ఢిల్లీ క్యాపిటల్స్ గట్టి షాక్ ఇచ్చింది. ఉత్కంఠ పోరులో 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ఆర్సీబీ ఫ్యాన్స్ ను సైలెంట్ చేసింది. 176 పరుగుల లక్ష్య ఛేదంలో ఢిల్లీ బ్యాటర్లు క్లాస్ మాస్ ఇన్నింగ్స్లతో చెలరేగిపోయారు. లక్ష్య ఛేదంలో ఢిల్లీకి ఆరంభంలోనే చుక్కలు కనిపించాయి. భువనేశ్వర్ కుమార్ తన స్వింగ్ తో మాయ చేస్తూ ఓపెనర్ నిశంకను 1 పరుగుకే పెవిలియన్ చేర్చగా ఆ తర్వాత వచ్చిన సమీర్ రిజ్వీ 2 పరుగులకే పెవిలియన్ పంపాడు. ఇక కరుణ్ నాయర్ సైతం కూడా 5 పరుగులు చేసి ఫెయిల్ అవ్వడంతో కేవలం 18 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన ఢిల్లీ పీకల్లోతో కష్టాల్లో పడింది. ఈ టైంలో ఆర్సీబీ గెలుపు ఖాయమని అందరు ఫిక్స్ అయ్యారు. కానీ కష్టాల్లో ఉన్న జట్టును బర్త్డే బాయ్ కేఎల్ రాహుల్ తన క్లాసీ బ్యాటింగ్ తో ఆదుకున్నాడు. మరోవైపు ట్రిస్టన్ స్టబ్స్ దాటిగా ఆడుతూ ఆర్సీబీ బౌలర్లపై దండయాత్ర చేశాడు. వీరిద్దరు హాఫ్ సెంచరీలతో చెలరేగి స్కోర్ బోర్డును ఉరుకులు పెట్టించారు. రాహుల్ హాఫ్ సెంచరీ తర్వాత అవుట్ అయినా అప్పటికే మ్యాచ్ ఢిల్లీ చేతిలోకి వచ్చింది. ఇక మ్యాచ్ మధ్యలో అక్షర్ పటేల్ కండరాల నొప్పితో వెనుదిరగడం కాస్త టెన్షన్ పెట్టింది. అయితే క్రీజులోకి వచ్చిన డేవిడ్ మిల్లర్ అసలైన మ్యాజిక్ చేశాడు. చివరి ఓవర్లో 15 పరుగులు అవసరమైన తరుణంలో రొమారియో సెపర్డ్ బౌలింగ్ లో వరుసగా 2 సిక్సర్లు బాదిన మిల్లర్ మ్యాచ్ ని కిరాక్ స్టైల్లో ఫినిష్ చేశాడు. ఆర్సీబీ బౌలర్లో భువనేశ్వర్ కుమార్ అద్భుత బౌలింగ్ చేసి కీలకమైన 3 వికెట్లు పడగొట్టినప్పటికీ హెజల్వుడ్ శ్రేయస్ శర్మ భారీగా పరుగులు సమర్పించుకోవటం ఆర్సీబీని దెబ్బతీసింది. చిన్నస్వామిలో ఆర్సీబీ బౌలర్లు మొదట్లో మెరిసిన చివరిలో కిల్లర్ మిల్లర్ ముందు తల వంచక తప్పలేదు. ట్రిస్టన్ స్టబ్స్ 47 బంతుల్లో 4 ఫోర్లు 1 సిక్స్ తో 60 పరుగులు, డేవిడ్ మిల్లర్ 10 బంతుల్లో 1 ఫోర్ 2 సిక్సర్లతో 22 పరుగుల నాట్అవుట్ తో నిలిచారు. ఇకపోతే ఆర్సీబీకి ఈ గ్రీన్ జెర్సీ కూడా కలిసి రావడం లేదు. ఇప్పటి వరకు ఆడిన 14 మ్యాచ్ల్లో 9 మ్యాచ్ల్లో ఏకంగా ఓటమి పాలైంది ఆర్సీబీ జట్టు. ఇక అంతకుముందు ఆర్సీబీ జట్టును 175 పరుగులకే కట్టడి చేయడం ద్వారా విజయానికి ఢిల్లీ పునాది వేసింది. ఆర్సీబీ ఓపెనర్లు మంచి స్టార్ట్ అందుకున్నా ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్లు పెద్దగా రాణించలేదు. ఫిల్ సాల్ట్ 63, విరాట్ కోహ్లీ 19 పరుగులతో పర్వాలేదనిపించారు. చివర్లో టీమ్ డేవిడ్ 26 పరుగులతో రాణించడంతో ఆర్సీబీ జట్టు 8 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో లుంగి ఎంగిడి, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ తలా 2 వికెట్లు పడగొట్టారు. మొత్తంగా ఈ మ్యాచ్ గెలుపుతో ఢిల్లీ క్యాపిటల్స్ 4వ స్థానానికి చేరుకోగా ఆర్సీబీ జట్టు ఈ మ్యాచ్ ఓడిపోయినప్పటికీ 2వ స్థానంలోనే ఉంది.